వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ ఛానల్. నేను మీ మాధురి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకల ఐలమ్మ జయంతి. ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఉజ్వల ఇంజనీర్ కళాశాలలో విద్యార్థుల బతుకమ్మ సంబరాలు. పద్మనాభ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం 21 మంది లబ్ధిదారులకు 5,45,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మాజీ సర్పంచులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ ఎంపీటీసీలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంజనా ఇక్కడ కొద్దింటి మాడుగులపల్లి మండలం అంబంగపురం గ్రామస్తులు దేవి నవరాత్రి ఉత్సవాలను ఎంతో నిష్టగా జరుపుకుంటున్నారు. గ్రామస్తులంతా కలిసి కుల మతాలకు అతీతంగా ఒకే విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించి 9వ రోజున కుంకుమార్చన చేస్తారు. దసరా రోజు కూడా గ్రామస్తులు మద్యం మాంసం ముట్టకపోవడం విశేషం. అమ్మవారి కృపతో మా గ్రామంలో గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉంటామని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడియం సైదులు, కుంచం లక్ష్మయ్య,
మొదల శ్రీకాంత్, పల్లగిల సైదులు, దోసకాయల అశోక్, బూర మహేష్, బోయ సైదులు, కడియం కరుణాకర్, చిలిపిరెడ్డి సుఖేందర్ రెడ్డి, కోరే అభి, కొంచెం మహేష్, ఎలిజాల శివ, కడియం పవన్ వంశీ నాగయ్య, రామకృష్ణారెడ్డి, కృష్ణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలోని శ్రీ పద్మనాభ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ అనిల్ కుమార్ అన్నారు. కళాశాలలో విద్యార్థులు తీరొక్క పువ్వులను సేకరించి తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మను సిద్ధం చేసుకొని పూజా కార్యక్రమం నిర్వహించి విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడుతూ సంబరాలను ఘనంగా ఎంతో సంతోషంగా నిర్వహించుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. ఎంబీబీఎస్ సంబంధించినటువంటి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వీరశైవ జంగమ ముద్దుల బిడ్డలకు అభినందనలు తెలియజేస్తూ సన్మానించడం జరిగింది. సంగారెడ్డి వాస్తవ్యులు శివశ్రీ మడుపతి శ్రీదేవి రాజేశ్వర్ స్వామి గార్ల చిన్న కుమారుడు ధీరస్వామి ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్ మెదక్లో సీటు సాధించడం జరిగింది. అదేవిధంగా శివశ్రీ మఠం జోష్న శంకర్ స్వాముల కూతురు శ్రేష్ఠ ఎంబీబీఎస్ మహబూబ్ నగర్ కళాశాలలో సీటు సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు జంగం మహేష్ స్వామి, వెన్న చక్రేశ్వర్, కోనాపూర్ చంద్రశేఖర్, సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సందీప్, రామ్ మందిర్, శివకాంత్ స్వామి, విజయ్ స్వామి, నాగభూషణం స్వామి తదితరులు పాల్గొని వారికి అభినందనలు తెలియజేశారు. स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शतमेनेन शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः
यशस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। भ्रमराम्बा समेत मल्लिकार्जुन स्वामी संपूर्ण कृपाकटाक्ष वीक्षणाफल प्रसाद सिद्धिरस्तु। श्री भद्रकाली समेत वीरभद्रेश्वर स्वामी संपूर्ण कृपाकटाक्ष वीक्षणाफल प्रसाद सिद्धिरस्तु। मनस्संकल्पानुग्रह सिद्धिरस्तु। స్థానిక ఉజ్వల జూనియర్ కళాశాలలో గురువారం ప్రిన్సిపల్ కూచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు రంగురంగు పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో బతుకమ్మను ఆడారు. బతుకమ్మ పాటలతో పాటుగా ఉల్లాసంగా కోలాటం మరియు దాండియా నృత్యాలు చేసినారు. ప్రిన్సిపల్ పాత కాంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని సాంప్రదాయం కేవలం మన తెలంగాణలో మాత్రమే 9 రోజులు పూలను పూజించి ప్రపతిని ఆరాధించి కేవలం పూలతో తయారు చేసిన బతుకమ్మను అని అన్నారు. తెలంగాణ ఆడపడుచులకే దక్కింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పోల ఒకాదాశం, వైస్ ప్రిన్సిపల్ అమరేందర్ రెడ్డి, డైరెక్టర్లు రఘువర్ణరెడ్డి, ఎం నాగనాథ్, లెక్చరర్లు సునీత, స్వాతి, జీవిత, ప్రియాంక, వరలక్ష్మి, లావణ్య, మమత, నరేష్, నరసింహులు, గంగయ్య, సంగమేశ్వర్ రెడ్డి, ప్రవీణ్, రాజు, సమీర్, నవాబ్ విద్యార్థినీలు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ హాల్లో ఎన్జిఓఎస్ స్టాఫ్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాల ఎన్నికలకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ ఖాన్, బి వెంకటేష్ ప్యానెల్కి సంబంధించిన మెయిన్ పోస్టర్ను విడుదల చేశారు. ప్యానెల్ ప్రెసిడెంట్ అభ్యర్థులు అబ్దుల్ ఖాదర్ ఖాన్, జనరల్ సెక్రటరీ బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 41 హామీలతో కూడిన మెయిన్ పోస్టర్ను ప్రకటించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో మా ఫ్యాన్కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ యాదగిరి, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే మరి ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఉద్యోగ పద్ధతులు అందరి వారు సామాన్యులతో ప్రయాణం సాగించేవారు. సంగ్రామం భాగంగా గత 18 రోజులుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతి కళాశాల, ప్రతి డిపార్ట్మెంట్ని సందర్శించి ప్రతి ఉద్యోగి యొక్క వాళ్ళ హక్కులు, కలనాయబడుతున్న హక్కుల మీద వాళ్ళ బాధను, ఆవేదనను మా దగ్గర వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో కదిరి అండ్ వెంకటేష్ ప్యానెల్ని గెలిపిస్తే వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళ హక్కులను కాపాడే విధంగా మా కదిరి అండ్ వెంకటేష్ ప్యానెల్ ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ వచ్చిన జన సమూహమే రేపు రాబోయే విజయానికి నాంది పలుకుతుంది. రేపు ఉద్యోగుల హక్కుల కోసం, ఉద్యోగుల భవిష్యత్తు కోసం, గ్రూప్ 4 ద్వారా వచ్చినటువంటి ఉద్యోగుల యొక్క హక్కుల కోసం మేమందరం పాటుపడి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మేము పునాది వేస్తామని పత్రికాముఖంగా హామీ ఇస్తున్నాం. ఖదీర్ ఖాన్ మరియు బి వెంకటేష్ ప్యానెల్ ఇనాగరల్
ఫంక్షన్తో పాటు మేనిఫెస్టో ఇనాగరల్ ఫంక్షన్ జరిగింది. దీంట్లో మన ఎంప్లాయీస్, యూనివర్సిటీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. మా మేనిఫెస్టోలో 43 పాయింట్స్ ఉన్నాయి. ఆ 43 పాయింట్స్ 3 సంవత్సరాలు మేము గెలిచిన తర్వాత హామీ ఇచ్చినాము. గెలిచిన తర్వాత దానికి అమలు చేస్తామని వాగ్దానం చేసినాము. 96 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించామని వైస్ ప్రిన్సిపల్ మంగు నాయక్ తెలిపారు. ఈ బతుకమ్మ వేడుకల్లో యూజీసీ డీన్ లావణ్య బతుకమ్మ వేడుకలు నిర్వహించిన సరస్వతి, కన్వీనర్ భారతి, ఇంజనీరింగ్లోని అన్ని డిపార్ట్మెంట్ మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ మహిళల పండుగ, అంతేకాకుండా ఆనవాయితీగా నిర్వహిస్తున్న పండుగ. ప్రతి నిత్యము మనము పూలతో దేవుణ్ణి పూజిస్తాం, కానీ బతుకమ్మ పండుగ రోజు పూలనే పూజిస్తాం. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ఉనికి అస్తిత్వాన్ని చాటే పండుగగా కొనియాడారు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం నేను ఎంతో అదృష్టవంతంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతికి ఒక చిహ్నం. ఇంకా హిస్టరీ పరంగా చూస్తే చోళుల కాలంలో, చాళుక్యుల కాలంలో మైథలాజికల్గా ఈ పండుగ జరిపారని చాలా చెప్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీ ఇది బతుకమ్మ అనేది ముఖ్యంగా ఐక్యమత్యానికి, మన యొక్క సాంప్రదాయానికి ఒక ఇంపార్టెంట్ చిహ్నంగా మనం భావించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా చూస్తున్నారు మీరు, అందరూ కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా, టెక్నికల్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాము. సో ఇది ఒక అద్భుతమైన వికాసంగా భావిస్తున్నాను. ఉస్మానియా గడ్డ మీద 96 సంవత్సరాల చరిత్ర గల ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ముందుగా మా ఇంజనీరింగ్ కాలేజ్ ఆడబిడ్డలందరికీ, మా ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. సో దీనికి ముఖ్య అతిథిగా మా హానరబుల్ వైస్ ఛాన్సలర్ కుమార్ సార్ కొన్ని నిమిషంలో రాబోతున్నారు. అదేవిధంగా రిజిస్ట్రార్ సారు, ఓఎస్డి సారు మరియు యూజీసీ డీన్ లావణ్య మేడం ఆల్రెడీ ఇక్కడ విచ్చేసి ఉన్నారు. సో వారికి మా ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈ బతుకమ్మ సంబరాలకు ముఖ్య చైర్పర్సన్గా మన సరస్వతమ్మ మేడం మరియు కన్వీనర్గా భారతి మేడం ఫ్రమ్ ఈసీ డిపార్ట్మెంట్. సో ఇది ఆనవాయితీగా వస్తున్న పండగ. సో ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటే మామూలుగా మనము మనం దేవుని పూజిస్తాము, కానీ ఈరోజు మనం పూలనే మనం పూజిస్తాము. సో ఇది మన తెలంగాణ అస్తిత్వానికి, ఉనికిని చాటుతుంది. సో ఇది తెలంగాణ ఆడబిడ్డలకి గర్వకారణమైన రోజు. సో అందరికీ, మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీదేవి శరణ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శ్రీవన దుర్గా భవాని స్కందమాత మహాలక్ష్మి రూపంలో భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. దేవి నవరాత్రి సందర్భంగా నేడు 5వ రోజున రాజగోపురం వద్ద అమ్మవారికి పూజలు చేస్తున్నారు. కనదుర్గా మాతా కీ జై, మహాలక్ష్మి మాతా కీ జై. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా వెనుకబడిన తదితరుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మకు జోహార్ జోహార్. సాధిద్దాం చాకలి ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో ఈరోజు 130వ చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. సంగారెడ్డి ఈ ఉత్సవాన్ని జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘ నాయకులకు,
జిల్లా అధికారులకి అనధికారులకి పార్టీ ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. చాకలి ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తి అనేది మనమందరికీ తెలుసు. అంటే ముక్తి కోసము భూమి కోసము పోరాడినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ ప్రాంతంలో ప్రజాకాల ఉద్యమం నుంచి కూడా నేను ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని భూమి కోసము ఉద్యమాన్ని దాన్ని ఉపయోగం చేసి అందరి చుట్టుపక్కల ఉన్నందుకు భూమి యొక్క సాధనే లక్ష్యంగా ధ్యేయంగా పనిచేస్తున్న వీరనారి మన చాకలి. సో వారి యొక్క స్ఫూర్తిని మనమందరం కూడా భావితరాలకి అందించాలని ఈ యొక్క ఉత్సవం జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ భావితరాలకి మెసేజ్ పాయింట్ చాకలి వీరవనిత చాకలి ఐలమ్మ 130వ జయంతిని మనం సంగారెడ్డి పట్టణంలో జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా సంఘ నాయకులకు, జిల్లా అధికారులకు, ఇక్కడ విచ్చేసినట్టు ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు మన జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి గారికి, మరి ప్రతి ఒక్కరి సంఘ నాయకులకు మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ మరి వారి పోరాట పటిమ నల్గొండ జిల్లాలో మరి 6 నిమిషాలు భూమి కొరకు భుక్తి కొరకు వీరవనితగా పోరాటం చేసి ఎందరికో మరి త్యాగదండ్రులుగా నిలవడం జరిగింది. వారి స్ఫూర్తి ఈ రాష్ట్రం, ఈ యొక్క ప్రాంతం ఎప్పటికీ మర్చిపోదు. వారి స్ఫూర్తిని తీసుకొని మనము రాబోయే తరాలకు మరి వీరవనిత యొక్క చరిత్రను, వారి యొక్క పోరాట పటిమను తీసుకెళ్లి మరి రాబోయే రోజుల్లో మరి పేద ప్రజానీకం కొరకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. జోహార్ ఐలమ్మకు జోహార్ జోహార్ ఆదిద్దాం చిట్యాల ఐలమ్మ ఆశయాలను ఆదిద్దాం చిట్యాల ఐలమ్మ ఆశయాలను జోహార్ చిట్యాల ఐలమ్మకు జోహార్ జోహార్ సదికరా సాయిదాం చాకలమ్మ ఆశయాలను సాయిదాం చాకలమ్మ ఆశయాలను మేమెంతో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి. ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఉజ్వల ఇంజనీర్ కళాశాలలో విద్యార్థుల బతుకమ్మ సంబరాలు. పద్మనాభ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.